చాలా సంతోషం. ఇవాళ మన తెలుగువాడు, అందున మన వరంగల్ జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారు, వారికి ఇవాళ భారత ప్రభుత్వం భారతరత్న అనేటువంటి ఒక అవార్డు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది భారతదేశంలో విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఈ సేవా పురస్కారం. ఇవాళ పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, శాస్త్ర సాంకేతిక విద్య లోపల మరి ఇలా దేశం ఇంత ముందున్నదంటే వారు శిక్షణ సంస్థలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 14 భాషల లోపల అనర్గళంగా మాట్లాడేటువంటి పివి నరసింహారావు యొక్క సేవలు ఈ దేశానికి ఎంత అవసరం. వారి యొక్క సేవలు మరి వారు చేసినటువంటి పనులు భవిష్యత్ తరాలకు భావితరాలకు తెలియాలంటే తప్పకుండా పివి నరసింహారావు పేరిట జాతీయ స్థాయిలో ఒక అవార్డు అనేటువంటి ప్రకటించాలి. అదేవిధంగా పివి నరసింహారావు యొక్క విగ్రహాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కావచ్చు, ఇటు మరి అసెంబ్లీలో కూడా స్థాపించి వారికి వారికి ఉన్నటువంటి మన గౌరవాన్ని చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాం. గారికి భారతరత్న అవార్డు మరి భారత ప్రభుత్వం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. భారత జాతి ఔన్నత్యాన్ని, కీర్తి పతాకాన్ని చాటి మరి తెలుగు జాతి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయనకు భారత ప్రధానమంత్రిగా అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో చిరస్మరణీయం. ముఖ్యంగా ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఆయన బహుభాషా కోవిదుడు, భారతదేశం యొక్క మరి ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల దళిత హిందూ పరిషత్ డిహెచ్పి జాతీయ కమిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వం పివి నరసింహారావు గారికి మరి దేశంలో అత్యున్నతమైన పురస్కారం భారత రత్న ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిజంగా మేము అభినందిస్తున్నాం. గతంలో ఎవరు కూడా దక్షిణాదికి సంబంధించినటువంటి వ్యక్తులకు భారతరత్న ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది. అదేవిధంగా పివి నరసింహారావు గారు కూడా అదేవిధంగా వచ్చింది. ఇది ముందుగా గుర్తిస్తే మంచిదని, ఇక ముందు ప్రజా జీవితంలో సేవలు అందించే వారికి ముందుగా గుర్తించిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఒక వర్గానికో, కులానికో, మతానికి సంబంధించినవి కావు. ఈ దేశం ఆర్థిక వ్యవస్థ జీడిపి పడిపోయిన క్రమంలో పట్ల వారు తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో సంస్కరణలు ఉన్నాయో నేటి వరకు కూడా అవి కొనసాగింపుగా నడుస్తూ ఉన్నాయి. నాటి ప్రధాని నుంచి నేటి ప్రధాని మోడీ వరకు కూడా ఆయన పెట్టిన సంస్కరణల భాగంగానే ఈ దేశం ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి మోడీ గారి ప్రభుత్వం వారి పార్టీలకు అతీతంగా గుర్తించి ఒక పార్టీలో ఉన్నాడు కదా అని ఆ పార్టీకి ఇస్తే మన ఎందుకు ఇవ్వాలనే భావన లేకుండా మరి గ్రేట్గా అనిపిస్తుంది నాకు ఈ విషయంలో. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాని కదా మనం ఎందుకు ఇవ్వాలి అనే భావన లేకుండా ఇవ్వడం అనేది నిజంగా ఈ సందర్భంగా నేను ప్రధాని మోడీ గారు కూడా ధన్యవాదాలు. పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు దక్కిన సందర్భంగా మానుకోట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంట్ కన్వీనర్గా హర్షాభావాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే పివి నరసింహారావు గారు పేద నిరుపేద కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యే స్థాయి నుండి భారత ప్రధానిగా దక్షిణాది దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎదిగి తాను ఈ దేశానికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ విద్యారంగంలో జవహర్లాల్ నవోదయ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి ల్యాండ్ లీజింగ్ సంస్కరణలు తీసుకొచ్చి పేద నిరుపేద రైతాంగానికి భూములు పంచిన మహానీయుడు. ఆ గొప్ప వ్యక్తికి భారతరత్న అవార్డు వర్షించింది అంటే ఈ యొక్క మానుకట్ట జిల్లా నుంచి ఆనందాన్ని, సంతోషభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత 9వ ప్రధాని అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నాపల్లి గ్రామంలో మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరి వ్యవసాయ ఆధారిత కుటుంబంలో జన్మించినటువంటి సీతారామరావు గారు మరి రుక్మాబాయి గారి కడుపులో జన్మించి మరి వారు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ దేశ ప్రధానిగా 9వ ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించడం నిజంగా మరి ఆ రోజులలో మేము చాలా గర్వించదగ్గ విషయమని మరి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అదేవిధంగా మరి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. మరి బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ పక్కం కోసం భారతరత్న ఇచ్చినా
100% మరి పివి నరసింహారావు గారు మరి భారతరత్నకు అర్హుడే అని తెలియజేస్తున్నాం. మరి నిజంగా భారతరత్న అవార్డు వారు ఇవ్వదలుచుకుంటే ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా భారతరత్న ఇవ్వాలనుకుంటే మరి ఉరికొయ్యలను ముద్దాడినటువంటి షాహిద్ భగత్ సింగ్ గారికి మరి వారికి కూడా భారతరత్న ఇస్తే బాగుండేది. మరి ఆ దశగా మరి రానున్న రోజులలో కూడా షాహిద్ భగత్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి అదేవిధంగా మా జిల్లా వాసి అయినటువంటి మరి పివి నరసింహారావు గారికి ఈ యొక్క భారతరత్న గౌరవం దక్కటం మరి హర్షించదగ్గ విషయం. మరి ధన్యవాదాలు. ఈరోజు భారత ప్రభుత్వం మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును ప్రకటించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలలో రెండవ ప్రధానిగా ముద్ర వేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా దేశ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, అదేవిధంగా బహుభాషా కోవిదుడు. అతను భారతరత్న అవార్డు రావడం, పైగా మన తెలుగువాడు కావటం, మన తెలంగాణ వాడు కావటం, మన జిల్లా వాడు కావటం మనకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఈ భారత ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడంలో మాకు చాలా సంతోషకరంగా ఉంది.